హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మనకు ఒక జిజ్ఞాస ఉండాలి. ఒక జిజ్ఞాస అనండి, జిజ్ఞాస. అంతర్వేది లక్ష్మీ నరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని నేను పుడితే నాకు ఆ దేవుడి పేరు పెట్టుకున్నారు. ఏటేటా జుట్టు మొక్కేస్తూ ఉండేవారు. మెడలో ఆంజనేయ స్వామి బొమ్మ ఉండేది ఎర్రతోడుతో. నిర్మలా గ్రేస్ టీచర్ అని ఒక ఆమె, టీచరు స్టిక్తో నువ్వు ఇలాగని ఆ తాడు, నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు ఏంట్రా అనివ్వండి. అంటే చిన్న వయసులోనే ఆ నరాలలోనికి ఎక్కించేశారు పూర్వీకులు హిందూ భక్తి. నా 11వ ఏటే రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళి రామనామం రామనామం రమ్యమైనది రామనామం అని కీర్తనలు పాడుకుంటూ ఉండేవాడిని. చిరతలు పట్టుకెళ్ళి భజన చేసుకుంటూ ఉండేవాడిని. అమ్మ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఈమె దగ్గర క్రైస్తవ కంపు కొడుతుందని మరి నేను విశాఖపట్నం గాజువాకకి వెళ్ళిపోయి స్వేచ్ఛగా నేను జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో యెషువా మెషియా నన్ను కలుసుకున్నారు. ప్రియులారా, నా పరిచర్యకి రమ్మని ఆయన ఆహ్వానించారు. వెంటనే తట్టాబుట్ట సదురుకుని ప్రభుని నేను వెంబడించాను. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి కింద పడటం కూడా మంచిదే. చెయ్యి అందించి లేపేవాళ్ళు ఎవరో, పక్కపక్క నవ్వేవాళ్ళు ఎవరో తెలుస్తుంది. పరిచర్యకి వచ్చిన తర్వాత మిత్రులు అన్నారు, బ్రతకలేక నువ్వు బైబిల్ పట్టుకున్నావు, మాకు అర్థమైంది నీ డ్రామా అన్నారు. మాకు అర్థమైంది నీ డ్రామా అన్నారు. మా సామాజిక వర్గం అంతా కూడా మార్కెట్లో కరివేపాకు కొత్తిమీర కానించి ఎమ్మెల్యే వరకు కూడా మా సామాజిక వర్గంలో వాళ్ళే ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ. నేను అన్నాను, బ్రతకలేక బైబిల్ పట్టుకోవటం ఏంటి మిత్రమా? నేను ఒక ఫ్లాట్ రిక్షా మీద ఒక ఉల్లిపాయ బస్తా పెట్టుకుని రోజంతా అలా తిరిగితే నేను ఉల్లిపాయలు అమ్మగలను. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా అదే పని కాబట్టి నాకు ఏం కొత్త ఏం కాదు, నేను చేయగలను ఆ పని. ఆ ఫ్లాట్ రిక్షా ఛార్జ్ ఇచ్చేస్తాను, ఉల్లిపాయ బస్తాకి ఛార్జ్ ఇచ్చేస్తాను, మిగిలింది నాదే కదా. బ్రతకలేక బైబిల్ పట్టుకోవటం ఏంటి? దేవుడు నన్ను కలుసుకున్నాడు, అందుకు నేను ఈ పరిచర్యకు వచ్చానని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము గెలిస్తేనే కానీ మన కథ ఎవరు ఏంటండి? మనము గెలిస్తేనే కానీ మన కథ ఎవరు? అందుకని కొన్ని దినాలు దీక్షలోకి వెళ్ళిపోయాను. సూర్యుని చూడకూడదు అనుకున్నాను, మంచినీళ్ళు తాగకూడదు అనుకున్నాను. ఇంటి బయట ఒక స్లేట్ మీద నేను ధ్యానంలో ఉన్నాను, క్షమించండి, నన్ను కలుసుకోవటానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఒక బోర్డు పెట్టాను. అప్పుడు చేశాను. ప్రియులారా, ఇశ్రాయేలు కాపరి, విశ్వము నీ ఊపిరి, సప్తస్వరాలతో సర్వజ్ఞుడా అనే పాట. ఇంకా మీకు తెలుసున్నటువంటి పాటలు నేను చెప్తా ఉన్నాను. మరి మహావివేకి యేసయ్య నా మదిలో మందస్సమాయను, శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో పరలోకపు తండ్రి భూలోకము నుండి. ఇటీవలి కాలంలో పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి యేసయ్య. కనుక ఒక వాక్యాన్ని తీసుకుని లోపలికి వెళదాం. మత్తయి సువార్త. పసలేని క్రైస్తవుని ఎంత ఉసుకొలిపినా వ్యర్థం. పసలేని క్రైస్తవుని, ఆరిపోయిన పొయ్యిలో కుక్కలు పిల్లులు పడుకుంటాయి మిత్రమా. స్తోత్రం చెల్లిందాం.
కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది, దాని జీవితకాలం 10 సంవత్సరాలే. తాబేలు నిదానంగా నడుస్తుంది, 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. అందుకనే లారీలు వెనకాల నిదానమే ప్రధానం అంటారు. పెళ్ళికి ముందు ఆడబిడ్డకి మగవాళ్ళు ప్రధానం పంపుతారు, నిదానంగా అన్నీ జరగాలని. అలా చూస్తున్నారు ఏంటి? బాలనాగమ్మ నాటకంలో మాయిలు పక్కిరికెళ్ళగా ఉన్నానా? స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మత్తయి సువార్త, దానికి ముందు సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వాక్యం. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ప్రియమైనటువంటి వారులారా, ఇది నా వర్తమానానికి సపోర్టింగ్గా వాక్యం. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. బైబిల్కి తడి పెట్టకండి, ఎంగిల్ చేయకండి. మామూలుగా తీయటం ఓపెన్ చేయటం నేర్చుకోండి. అది తడి పెడితే ఉబ్బిపోతుందండి. స్తోత్రం. చదవండి అమ్మా. 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు వారు మన్నానే తిన్నారు. దోహా ఖత్తర్కి పొలిమేర ఏంది? సౌదీ అరేబియా. స్తోత్రం చెల్లిందాం. అంటే ప్రియులారా, పొలిమేరలకు వచ్చేంతవరకు వారు తిన్నది ఏంటంటే మన్నాయనే తిన్నారు. ఇప్పుడు ఏ శాటిలైట్ సేవకుడు వచ్చినా, ఏ సెలబ్రిటీ సేవకుడు వచ్చినా, ఆది కాండం జ్యేష్ఠ వాక్యం నుండి ప్రకటన గ్రంథం కనిష్ట వాక్యం వరకే చెప్పాలి, కానీ మరొకటి చెప్పేది ఏమీ లేదు ఇందులో. ఎందుకంటే మన ప్రామాణిక గ్రంథం బైబిల్. ప్రియులారా, మనము నేర్చుకోవలసింది మరి పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. వాళ్ళు కానాను పొలిమేరలు చేరేంత వరకు కూడా దేనిని వారు భుజించారంటే మన్నానే భుజించారు. దేన్ని భుజించారండి? మనము సియోను పొలిమేరలు చేరే వరకు, పరలోకము ప్రియులారా ఆ ఎడ్జ్కి వెళ్ళేంత వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము భుజించాలి. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, నీ గ్రంథము నాకు దొరకగా దానిని హరియానా బిర్యానీలాగా భుజించితిని. హరియానా బిర్యానీ. అందులో కాశ్మీర్ కారం వాడతారు, రెడ్డిష్గా ఉంటుంది తప్ప మరి ఏమీ అంత స్పైసీగా ఉండదు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. గనుక ఒక ప్రియులారా, పట్టుదల ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వడాఫోనో లేకపోతే ఏ ఫోన్ అండి, ఇక్కడ మాకు జియో నెట్వర్క్, వడాఫోన్, ఇంకోటి ఏంటండి ఒరిడో. కనుక ఈ 2 నెట్వర్క్లు ఏం చేసినాయి అంటే మనకి బంధాలు అనుబంధాలు అన్నిటిని కట్ చేసేసినాయి. నేను రక్షించబడినప్పుడు 92వ సంవత్సరంలో ఎవరైనా ఒక దైవజనుడు యేసన్న స్వరమన్నా, యశ్వన్న స్వరం, అదేవిధంగా మరి ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయా, ఇలాంటి పాటలు పాడుతుంటే దరిదాపు 60 రోజులు అదే ఆలాపన. వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు అదే పాట,
ఏమండి ఇంట్లో అవి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నప్పుడు అయ్యే పాటలు. ఈ ధ్యానం అంతా కూడా ఆ నెట్వర్క్లు ఏం చేసినాయి అంటే మింగిపారేసినాయి. ఈరోజు ఉన్న వర్తమానం రేపటికి మనకి ఏమి ఉండలేదంటే గుర్తుండి చావట్లేదు. స్తోత్రం చెల్లిందాం. కనుక మనము సియోనుకు వెళ్ళేంత వరకు కూడా మనము ఇదే మనము భుజించాలి, ఇదే మనము పారాయణము చేయాలి. కనుక ప్రియులారా, ఈ రాత్రి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం, దేవుని మాటలు నేర్చుకుందాం. మరి ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపేసినటువంటి వ్యక్తి జాన్ వెస్లీ. తన సహోదరుడు మరి ఆ సుసన్న వెస్లీ తల్లి గారు చేసిన ప్రార్థన అంత ఒక 60 మంది స్టూడెంట్స్ని బస్ ఎక్కించుకుని తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి మరి జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనా స్థలంలో ఆయన మోకరించినప్పుడు గుంటలు పడిపోయినటువంటి, రంధ్రాలు పడినటువంటి, బెజ్జలు పడినటువంటి ఆ స్థలాలన్నీ చూపించి ఆయన ధ్యానం చేసింది, ఆయన అక్కడ నడి ఆడినటువంటి అన్నీ కూడా చూపించారు ఆ బైబిల్ కాలేజీ స్టూడెంట్స్కి. అంటే వారు కూడా ఆ రాగల కాలంలో అలాగా దేవుని కోసము మండిపోవాలి, ప్రభువు కోసము ఆహుతి అయిపోవాలని. అయితే అందరికీ చూపించారు. అందరినీ కూడా ఇంకా బస్సు ఎక్కేయండి, మనం వెళ్ళిపోవాలని చెప్పి టీం లీడరు డీన్ ప్రియులారా చెప్పారు. అందరూ కూడా బస్సు ఎక్కేశారు. బస్సు ఎక్కేసిన తర్వాత ఆ బాధ్యత కలిగినటువంటి ఆ లీడరు అందరినీ కూడా లెక్క పెట్టుకున్నాడు. లెక్క పెట్టుకుంటే 59 మంది ఉన్నారు. అందులో ఒక ఆయన లేరు. ఒక ఆయన లేకపోతే భయపడతా ఉన్నాడు. పేరెంట్స్కి ఏం చెప్పాలి, మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ఏం చెప్పాలి అని తొందరపడుతూ ఉన్నాడు. డ్రైవర్తో చెప్తున్నాడు, ఒక అబ్బాయి కనపడతలేదు, నెతుకుదాం రండి అని చెప్పాడు. అక్కడ మరి అసిస్టెంట్ ఉంటే అతనితో చెప్పాడు, ఒక అబ్బాయి కనపడతలేదు, నెతకాలని చెప్పారు. వాళ్ళంతా నెతుకుతున్నారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ఆ ప్రక్కన ఉన్నటువంటి లేక్కి వెళ్ళాడా, లేకపోతే పార్క్కి వెళ్ళాడా, లేకపోతే ఇంకా ఏమైనా మరి చూస్తున్నాడా, తిలకిస్తున్నాడా అని అన్నీ నెతికితే చివరాఖరికి ఆ వ్యక్తి ప్రియులారు ఎక్కడున్నాడంటే జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనా స్థలంలో మోకరించి, ప్రభువా నన్ను మండిస్తే ఇలాగ మండించు, నన్ను వాడుకుంటే ఇలా వాడుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మరి అప్పుడు సంతోషపడి, అయ్యా సమయం అయిపోయింది, ఆ 59 మంది అక్కడే ఉన్నారు, నీకోసం ఎదుగుతున్నామని అతను భుజం పట్టి లేపి తీసుకెళ్లారు. అతని పేరు బిల్లీ గ్రేహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక జిజ్ఞాస మనిషి దగ్గర ఉండాలి. 100 కోట్ల మందికి ప్రపంచంలో సువార్తను ప్రకటించిన వ్యక్తి డాక్టర్ బిల్లీ గ్రేహం. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి స్ఫూర్తి అంటే ప్రియులారా, ఆ రోజున బైబిల్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ పెద్దలు చూపించారు ఆయన ప్రార్థన చేసిన ఆ ప్రార్థనా స్థలాన్ని. అది చూసిన తర్వాత అనుకున్నాడు, చేస్తే ఎలా చేయాలి, లేకపోతే తప్పుకోవాలనుకున్నాడు. ప్రభు కోసం మండాడు. దేవునికి స్తోత్రం. కనుక అతను షూట్ చేయడానికి వచ్చి మరి గన్ను పట్టుకుని ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. అతన్ని ప్రియులారా మర్డర్ చేయటానికి మరి ఆ సభాస్థలానికి వచ్చినటువంటి వాళ్ళు రక్షించబడి సువార్థకులు అయిపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రియులారా ఆ స్పిరిట్ అంటే, మరి ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభక్తుల దగ్గర నుంచి వారు నేర్చుకున్నారు. మనం కూడా అలాగ నేర్చుకుని మనము ప్రభు కోసము ఫైర్ అయిపోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక మరి ఇటీవల కాలంలో చేసిన పాట పాడతాను. నాకు కంఠం సహకరించలేదు, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కనుక రేపు నా ప్రయాణం ఉంది, ప్రార్థన చేయండి. 1 గంటకల్లా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను. నా కోసం మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతా ఉన్నాను. నీ సాన్నిధ్యమే మా ప్రాణాలకు ఆధారం, నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం. నీ సాన్నిధ్యమే మా ప్రాణాలకు ఆధారం, నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం. ఆరోగ్య ప్రదాత ఆరాధిస్తా నిన్ను, ఆరోగ్య ప్రదాత
ఆరాధిస్తా నిన్నే పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి సయ్యా పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి శవా పూర్వకాలము నుండే పూజింపబడుచున్న పూర్వకాలము నుండే పూజింపబడుచున్న అపురూప దివ్య దైవమా అపురూప దివ్య దైవమా యేసు అపురూప దివ్య దైవమా పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి శవా పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి శవా చెప్పలు కూడా సంతోషంగా విషయమై దీనులైన వారు ధన్యులని కొండ మీద చేసిన మీ ప్రబోధమే ఆత్మీయులకే కొండంత ధైర్యము నింపెనయా దేవా ప్రభో తరాలు మారిన అంతరంగమే మారని తరాలు మారిన నీ అంతరంగమే మారని జీవతరంగమా యేసు మా తండ్రి జీవతరంగమా యేసు మా తండ్రి నీ సాన్నిధ్యమే మా ప్రాణాలకు ఆధారం నీ వాక్యమే మా జీవాత్మకు ఆహారం నీ సాన్నిధ్యం మా ప్రాణాలకు ఆధారం నీ వాక్యం మా జీవాత్మకు ఆహారం ఆరోగ్య ప్రదాత ఆరాధిస్తా నిన్నే ఆరాధిస్తా నిన్నే పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి సయ్యా పర్వత ప్రసంగికుడా పుణ్యమూర్తి సయ్యా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయము నా యొద్దకు వచ్చి నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలని. ఇది ఒక క్వశ్చన్. ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. పేతురు యేసు ప్రభువుని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే, మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను అంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పేంతవరకు ఏం చేయాలండి? వెయిట్ చేయాలి. అంటే తనకి ఉడుకు ఎక్కువ దుడుకు ఎక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమి ఎక్కువ అండి? ఉడుకు దుడుకు. అప్పుడు మరలా వెంటనే అతనే ఆన్సర్ చెప్పేస్తున్నాడు. మాకు 10th క్లాసులో హిందీ మాస్టర్ ఏం చెప్పేవాడంటే, ఆ క్వశ్చన్నే కొంచెం అటు ఇటు రాసేయటం రాకపోతే ఏం చేస్తారు మీరు అనేవాడు.
ఆ క్వశ్చనే 2-3 సార్లు అలాగే అదే రాసేటివే, అంతే. దాన్ని లెంత్ పెంచేటివే అలాగా సైజు. ఇదేంటండి, ఇది పేక్ కదా, అది మోసం కదా అది. కనుక ఇక్కడ చూడండి, క్వశ్చన్ వేసాడు, మరలా అతనే ఆన్సర్ చెప్తున్నాడు. 7 మార్లు మట్టుక అని అడిగాను. అప్పుడు ప్రభువారు ఆయన తండ్రి ఆయన ఏం చేశాడంటే నోరు తెరిచి ఆన్సర్ చేశాడు. ఏమనంటే, అందుకు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే, చదవండి ఒకరు, 7 మార్లు మట్టుకే కాదు, ఆగండి, 7 మార్లు మట్టుకే కాదు. ప్రియులారా, పేతురు అంటున్నాడు 7 మార్లు మట్టుక అంటే యేసుప్రభు అంటున్నాడు 7 మార్లు మట్టుకు కాదు, అది సంపూర్ణ సంఖ్య. 70 సార్లు అంటున్నాడు, 70 సంవత్సరాలు, 70 ఏళ్ళు మార్లు మట్టుకని అంటే లైఫ్ లాంగ్. అందుకనే మోషే చేసిన ప్రార్థనలో మనిషి యొక్క ఆయుష్ 70 లేక, అందుకని ప్రియులారు ఇక్కడ ఆ క్లారిటీ ప్రవహిస్తున్నాడు. నువ్వు 7 సార్లు మట్టుకు కాదు, నీవు లైఫ్ లాంగ్ ఏం చేయాలంటే నీ సహోదరుని క్షమించాలి. కనుక పేతురు మరి ఆన్సరు, క్వశ్చన్ అతనే అడుగుతున్నాడు, ఆన్సర్ కూడా అతనే చెప్పుకుంటా ఉన్నాడు. కొంతమంది అలాగే ప్రియులారా, ప్రశ్న వాళ్ళే వేస్తారు, ఆన్సర్ వాళ్ళే చెప్పేసుకుంటారు. ఒక సహోదరి, ఆమె పేరు సెట్టం ఎలిజబెత్ గారు. ఆమె 26 సంవత్సరాల క్రిందట నా దగ్గర బాప్తిసం తీసుకున్నారు. ఏం తీసుకున్నారండి? వాటర్ బాప్తిసం. పలకరింపు కాదు, చిలకరింపు కాదు. ఆమేన్. నా సేవకుడిని నేనేమి విమర్శించడం నాకు ఇష్టం కాదు, కానీ మన యాషువాయే మెస్సి ఏం చేశారు? ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని మరి సర్వము ఇలాగే జరగాలి మర్యాద అని చెప్పి ఆయన ఒక రోల్ మోడల్ ఉంచి ఆయన ప్రియులారా వెళ్ళారు. కనుక ఆమె అడిగింది, ఏమని అడిగిందంటే, ఏమండి పాస్టర్ గారు, 26 సంవత్సరాల క్రిందట మీరు నాకు బాప్తిసం ఇచ్చారు. అవునమ్మా, నాకు గుర్తుంది. నిన్ను చాలా ప్రశ్నలు వేశాను. ప్రభు కోసం కడవరకు నిలబడతావా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తావా? తట్టలుతున్నావో, బుట్టలుతున్నావో, లేసలుతున్నావో, పీసలుతున్నావో, అందులో 10 రూపాయలు 1 రూపాయి ఆ బాక్సులు వేస్తావా? చుట్టాలు అక్కడికి రమ్మంటున్నారు, పట్టాలు అక్కడికి రమ్మంటున్నారని వెళ్ళిపోయి ఆ దినం భోజనాలు ఆ బాక్స్ అట్టుకెళ్ళటానికి, ఏ బాక్సు? వాళ్ళేదో కీడు పోవటానికి ఏదో బాక్స్ పెడతారు, ఆ కీడు పట్టుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటాం. కనుక ఇవన్నీ నువ్వు మరి చేయకుండా ఉంటావంటే, చేయకుండా ఉంటానండి, ఖచ్చితంగా ఉంటానండి, సత్యంలో ఉంటానండి, పత్యంలో ఉంటానండి. ఇవన్నీ ఒప్పించి ఆమెకు చెప్పవలసినటువంటి విషయాలని చెప్పి బాప్తిసం ఇచ్చాను. ఆవిడంటది, ఏమండి నాకు మీరు బాప్తిసం ఇచ్చినప్పుడు నా కడుపులో 5 నెలలు బిడ్డ ఉన్నాడండి, వాడికి ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చిందండి, పెళ్లి చేయాలనుకుంటున్నానండి. మరి నేను తీసుకున్నప్పుడు మరి వాడు పొట్టలో ఉన్నాడు కనుక ఆ బాప్తిసమే వాడికి వర్తిస్తుందా, మళ్ళీ వాడికి వేరే బాప్తిసం ఇవ్వాలంటుంది. దెబ్బతో ఆమె పాయింట్లకి నా జాయింట్లన్నీ లట్లట్లు ఆడిపోయినాయండి. ఫస్ట్ టైం ఎవరు అలాగ అడగలేదు, అలాంటివి. అప్పుడు నేనేం చెప్పానంటే, నీతోనే ఒప్పుకోలు చేయించాను కానీ ఆ శిశువుతోనే నేను చేయించలేదు. వాడు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఏం చేశాడో నేను ఎక్కడ చూసి వచ్చాను, అవన్నీ వాడి చేత కక్కించాలి, అవన్నీ ఒప్పించాలి. ఆ తర్వాతే అతనికి బాప్తిసము అని చెప్పాను. ఆవిడేమనుకుంటుందంటే,
అప్పుడు బాప్తీసం ఇచ్చినప్పుడే 200 ఎంతో కానుక ఇచ్చింది. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది కదండి, ఒక 600 1000 రూపాయలు కానుక ఇవ్వాలి, అది కలిసి వస్తుందని అనుకుంటుందేమో. మరి ఏంటనుకుంటున్నారు? మనకి ఇక్కడ పెద్ద తెలివితేటలు ఉన్నా కానీ గ్రామాల్లో చాలా పెద్ద పెద్ద ఇంత బొడ్డోడు తీసుకెళ్ళి మనం పాకిస్తాన్లో అమ్మేస్తాడు, ఏమీ లేకుండా. ఏం ఆధారాలు ఏమి అవసరం లేదు, ఈయన పెట్టుకుంటే నీ వ్యాపారం బాగుంటుందని చెప్పి అమ్మేస్తాడు, దిష్టి బొమ్మలాగా. స్తోత్రం చెల్లిందాం. కనుక ప్రశ్నలు వాళ్ళే వేస్తారు, ఆన్సర్లు వాళ్ళే చెప్తారు. పేతురు ప్రశ్న అతనే వేస్తున్నాడు, ఆన్సర్ అతనే చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు అన్నారు, 7 మార్లు మట్టుకు కాదు 70 ఏళ్ల మట్టుకు నీవు నీ సహోదరుని క్షమించాలని ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 9వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయం 32. నిద్రమత్తుగా ఉండిరి. చూడండి, ఇక్కడ ఈ పేతురు ఇంకెవరండి, అతనితో కూడా 2 మనుషులు, జెబెదయి 2 కుమారులు. వీళ్ళు టీం వర్క్ అండి. పేతురు, జెబెదయి 2 కుమారులు ఎప్పుడు కూడా వాళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు నిద్రపోయే వాళ్ళు మరి వాళ్ళ దగ్గర 2 ఉంటాయి. ఒకటి నిద్రపోలేదంటారు, నువ్వు నిద్రపోతున్నావు వాక్యం వింటలేదు ఏంటంటే, లేదండి నిద్రపోలేదండి ఉత్తనే కళ్ళు మూసుకున్నాను అంటారు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నిద్రపోయినా నిద్రపోలేదని అబద్ధం ఆడతారు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. గనుక ఓవరాల్గా ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పేతుర్ని ప్రభువారు భరిస్తున్నాడు. పేతుర్ని ప్రభువారు భరిస్తున్నాడు. వరుసగా మనం చూసుకుంటూ వెళితే ఈ పొద్దు మరి చాలా విషయాలు మనకి మరి ఇందులో నుంచి మనకి బయటపడేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరు భరిస్తారు? మరి కొంతమంది భరించలేరు, కొంతమంది భరించలేరు. కనుక అందరూ భరించలేరండి, అందరూ భరించలేరు. ఒక సేవకుడి దగ్గరికి ఒక పరిచారకుడు వచ్చాడు. పరిచారకుడు వచ్చి, అయ్యా నేను కూడా అంటకత్తిరి వేసుకుని, లంగడా వేసేసుకుని, పెద్ద అంగి వేసేసుకుని, నీ మాదిరిగానే నేను మందిరంలో నడి ఆడతాను, స్తోత్రం చెప్తాను, స్తుతి చెప్తానని అన్నాడు. సరేలే, మరి పరిచారకుడు అవసరం కదా, పోస్టర్లు సతికించడానికి, పాంప్లెట్లు పంచడానికి, మైకులు కట్టడానికి, ఏర్పాట్లు చేయటానికి, సంతకెళ్ళి కాయగూరలు తీసుకొచ్చి మరి ఆ వంటలు చేయించడానికి, వడ్డించడానికి ఎంతమంది ఉన్నా మరి అవసరమే కదా అని ఆ సేవకుడు పరిచారకుడిని చేర్చుకుని ఒక్కొక్కటి నేర్పుతున్నాడు. బాక్సులకి కలెక్షన్ ఇచ్చి పాటలు ఇయ్యి, ఈ పరదాలు ఎత్తాలి, మరలా మడత పెట్టాలి, ఇలాగ పక్కన పెట్టాలి, చైర్స్ గర్భిణీ స్త్రీలు, కాళ్ళు నొప్పులతో ఉన్న వాళ్ళకి వెనకాల చైర్స్ వేయాలి, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అతనికి ఒక ఆటో ఉంటే ఆటో కూడా నేర్పించాడు. బయటికి తిరగటానికి, అనౌన్స్మెంట్లు చేయటానికి, సభలు సమావేశాల గురించి లోకం అంతా తెలియచేయటం కోసం. సరే, బాగానే ఉంది. ఒక రోజు నాడు సభలు వచ్చినాయి. అతనితో చెప్పాడు, బాబు ఈ బాక్సులు పెట్టి పాటలేస్తా ఉండు, నేను మార్కెట్కి వెళ్తున్నానని చెప్పాడు. సరే, ఈ పిల్లవాడు స్టోర్లో ఉన్నటువంటి బాక్సులు తెచ్చేసి అటు ఇటు పెట్టేసి ఆ 2 వైర్లు, అటు 2 వైర్లు ఇటు 2 వైర్లు తీసుకొచ్చి ఆ ప్లగ్లో పెట్టేసి స్విచ్ చేసాడు. ప్లగ్లో పెట్టి స్విచ్ చేస్తే ఏమవుతుందండి? యాంపిల్ పేరుకి ఇచ్చి పాటలు వేయాలి కదా, యాంపిల్ పేరుకి కాకుండా ప్లగ్లో పెట్టేసి స్విచ్ చేసాడు. ఏంటి పనులన్నీ చూసుకుని వచ్చేటప్పటికి పాటలు లేవేంటి, ప్రజలకు ఎలా తెలుస్తుంది కూటమని అని పాస్టర్ గారు కంగారు పడిపోతున్నాడు. వచ్చేసరికి పక్కన కూర్చుని మరి విచారంగా కూర్చున్నాడు. ఏరా బాబు ఏంటంటే, అయ్యగారు ప్లగ్లో పెట్టి స్విచ్ చేశానండి, డామ్ అని శబ్దం వచ్చిందండి అని. కాల్ చేసాడు అన్న, బాక్సులు కాల్ చేసాడు. ఇంకెందుకు ఈ దిష్టి బొమ్మలు ఎక్కడెందుకు తీసి స్టోర్లో పెట్టాయి
అవి ఇంక పని చేయమని చెప్పేశాడు. ఒక సంవత్సరం అలాగే అయిపోయింది. ఇంకో 2వ సంవత్సరం మరి ఆటో తోలటం ఎక్స్పీరియన్స్ సంపాదించేశాడు. మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయ బస్తాలు, ఆనమకాయలు, కాయగూరలు తీసుకురా అని చెప్పారు. మరి అతను కూడా ఇంకొక అతను పంపించారు అక్కడ కొని వేయటానికి. అతను వేరే బండి మీద వెళ్ళి ఆటోలో వేసేసి అతను వేరే వచ్చేసాడు. ఇతను ఆటో నడుపుకుంటూ ఆ పెద్ద వంతుని గుద్దేసి ఆటోని కాలువలో పాడేసి ఇతను తప్పించుకుని ఇంటికి వచ్చేసాడు. ఆటో ఎదురు అంటే, అయ్యా పడిపోయిందయ్యా, ఎక్కడ పాడేశారా అని, రండి చూపిస్తానన్నాడు. అది మునిగిపోయి ఉంది, ఇంకెందుకు పనికిరాదు, దాన్ని తీసుకెళ్ళి రిపేర్ చేయించే దానికన్నా మరి కొత్తది కొనుక్కోవడం బెస్ట్ అని చెప్పేసి, సరేలే మొన్న బాక్సులు ఇప్పుడేమో ఇదా, వాళ్ళేమో అయినా మా అన్న అని కానుకలు ఎత్తుంటే అవన్నీ పోజేసి ఇవన్నీ కొంటుంటే ఈడేంటి దివాళా తీసేస్తున్నాడని మనసులో అనుకున్నాడు. కత్తిరింప చాలా అద్భుతమైన కత్తిరింపు. వస్త్రాల పాస్టర్ని మించిపోయాడండి. పాస్టర్ కొంచెం గట్టిగా పెంచుతున్నా ఇతను డిప్ప కట్టింగ్ ఏం చేస్తున్నాడు అసలు ఎరగనట్లేదు. పాస్టర్ గారు ఇక్కడికి ఎత్తుంటే ఆయన ఇక్కడికి ఎత్తున్నాడు. సరేలే, ఆ డ్రెస్ కోడ్ని బట్టి అయినా హెయిర్ స్టైల్ని బట్టి అయినా మనం ప్రేమించాలని చెప్పి అలా ఉంచుకుంటున్నాడు. వచ్చి చూసిన వాళ్ళు జడ్సెస్ వస్తారు, వీడు పెద్ద భక్తుడు. వచ్చి చూసిన వాళ్ళు ఇవాడు పెద్ద భక్తుడు తిరుగుతున్నాడు ఇక్కడని వాళ్ళు జడుచుకుని వాళ్ళు ప్రార్థన చేస్తారని అలా భరిస్తున్నాడు. చూడండి, పెద్ద అంగి వేసుకుని తిరిగేస్తున్నాం అనుకోండి, ఎవరో బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యి బాబు చాలా ఇలా భక్తి ఎక్కువేమో, మనం జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనుకుంటాం. స్తోత్రం చెల్లి, హల్లెలూయా. సరే, ఆ తర్వాత డే ల్యాంపులు కట్టమని చెప్పాడు. ఆ డే ల్యాంపులను కూడా జారగొట్టేసి పేల్చేసాడు. ఇంకా పిలిచి అన్నాడు, నేను నిన్ను భరించలేను బాబు, నేను నిన్ను భరించలేను, ఇంతటితో చిత్తగించవలేనని చెప్పాడు. అయ్యా ఉంటానయ్యా తప్పులు జరగకుండా ఏం చేస్తావురా. అప్పుడేమో బాక్సులు, ఆ తర్వాత ఆటో, ఇప్పుడేమో డే ల్యాంపులు. నా దగ్గర ఇంకేమీ లేవు, వాళ్ళు ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. వెళ్ళిపో బాబు అని చెప్పేసి ఆ గేటు దాకా తీసుకెళ్ళి టాటా చెప్పేసి పంపించేసాడండి. అతను ఏం చేశాడు అనుకుంటున్నారు? అతను వెళ్ళి ఏరియా డిపార్ట్మెంట్లో తారాస్థాయికి వెళ్ళిపోయాడు. అతని పేరు లెనిన్. అతని పేరేంటండి? లెనిన్ అనేటువంటి అతను రష్యాలో మరి కమ్యూనిజానికి మూల పురుషుడైనటువంటి లెనిన్ను ఒక దైవజనుడి దగ్గర పరిచారకుడిగా చేరాడు. ఆ సేవకుడు భరించలేక బయటకు పంపితే ఇంకో రంగంలో రాణించేశాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పేతురు విషయమై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త చక్కగా బైబిల్ తీయటం నేర్చుకోండి. ఇలాగా యోహాను సువార్త 13వ అధ్యాయము 21-24 వచనాలు చదవండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత గమనించండి, తనకి బాడీ లాంగ్వేజ్ ఎక్కువ. ఏ లాంగ్వేజ్ ఎక్కువ అండి? 12 మందిలో పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు వారు అంటున్నారు, మీలో ఒకరు నన్ను అప్పగించడానికి ప్లాన్ వేసుకున్నారు అని అంటుంటే, పేతురు వెంటనే అంటున్నాడు, ఈ 12 ఈ గుంపులో ఆడెవడో నాకు చెప్పు అంటున్నాడు. స్తోత్రం చెల్లిందా. అయ్యో, అంత పని చేయటానికి ఈ దుర్మార్గులు సిద్ధపడ్డారో ప్రభువా, ఇదిగో నాయనా క్షమించండి అని అంటలేదు. కానీ అతను ఎవరో నాకు చెప్పాడు. పేతురికి యేసు ప్రభు ఆ రోజున ఆ స్థలంలో ఆ సమయంలో అతని పేరు చెప్తే ఇంకేమీ లేదు. ప్రియులారా, చాలా ప్రమాదం జరుగుతుంది. ఆ విషయం నేను ఆఖరిని చెప్తాను.
మేము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో సభలు ఏర్పాటు చేస్తాం. 20x30 పోస్టులు వేస్తాం. ఎంతండి? 20x30. పిల్లలకు చెప్తాం, ముగ్గురేసి కలిసి వెళ్తారు. దానికి ఒక ట్రక్ ఉంటుంది. వాళ్ళని ఏం చెప్తామంటే 3 పోస్టల్స్ వరుసగా అంటించాలని చెప్తాం. ఇలా 2 కాదు 3 అంటించాలి, ఒకదానికి ఇంతంత గ్యాప్ ఉంచాలని చెప్తాం. అలాగే అంటించుకుని వస్తూ ఉంటారు. అందులో ఒక బండోడు ఏం చేశాడంటే లక్ష్మీ అన్నపూర్ణ రెస్టారెంట్ అని మరి ఒక ఒక గోడ మీద వాల్ పెయింట్తో రాయించుకున్నటువంటి బోర్డు మీద అంటించేశాడు. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదండి, ఫోన్ చేశారు నాకు. అయ్యా ఏంటిది, నేను 5,000 ఎట్టి ఆ బోర్డు రాయించాను, మరి ఏంటి ఆ రక్షణ సువార్త సభలంట పలానా తారీఖులని నా బోర్డు మీద రాసేశారు, ఏంటండి ఈ దుర్మార్గం ఏంటండి అని పక్క నుంచి అంటున్నాడు. ఈ రాత్రి అంటించినాడు. మీతో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మిమ్మల్ని ఏదో బెదిరింతున్నారు, ఆడి పేరు నాకు చెప్పండి అంటున్నాడు. ఆడెవడో నాకు చెప్పండి, ఆ వాళ్ళేమన్నా అతని సొంతమా అని చెప్పి ఆర్గ్యుమెంట్కి దిగిపోతూ ఉంటుంటే అదేమీ లేదులే మామూలు కూల్గానే అంటున్నాడులే అని చెప్పేసి మాట్లాడకుండా ఊరుకున్నాను. అతనితో చెప్తే అప్పుడే వెళ్ళిపోయి కొట్టేస్తాడండి. అంటే తొందర ఎక్కువ బ్యాచ్లు ఉంటారు, యేసుతో ఉన్నారు, మనతో కూడా ఉంటారు. ఆ తర్వాత ఇంకొక సాధువుని పంపించి బకెట్ డొక్కు పంపించి కాలువ దగ్గరే ఉంటుంది, నీళ్ళు తీసుకుని వెళ్ళి అవన్నీ తడిపేసి నానిపేసి రాత్రికి రాత్రి ఆ బోర్డు ఎలా ఉందో అలా చేసేసి వచ్చేసిండి అబ్బాయి అని చెప్పేసి పంపించి స్తోత్రం చెల్లింది. చక్కగా తడిపేసి నానబెట్టి లాగేసి మళ్ళీ ఒక క్లాత్తో తుడిసేసి అది ఎలా ఉందో అలాగ అప్పగించి రండి అని చెప్పాను. కనుక యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు అలాంటి తొందరతో ఉన్నవాళ్ళు ఉంటారు, మనతో ఉన్నవాళ్ళు కూడా తొందరతో ఉంటారు. మనం భరించుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రియులారా, మరి మనకి బల్బుని లాంచ్ చేసినటువంటి ఆయన పేరు థామస్ ఎల్విన్ ఎడిసన్. అతన్ని 6th క్లాస్లోంచే స్కూల్ నుంచి బహిష్కరణ చేశారన్న సంగతి మనకు తెలుసు. ఎప్పుడండి? 6th క్లాస్లోనే స్కూల్ బహిష్కరణ చేసేసారు. అల్లరి పిల్లోడని, చదవట్లేదని, తాను చెడ్డ కోతి వనమంతా చెడుపునని, మరి ఈ పిల్లవాడి ద్వారా స్టూడెంట్స్ అందరూ పాడైపోతున్నారని మరి పేరెంట్స్ని రప్పించి ఆ టీసీ ఇచ్చి పంపించేస్తే, అమ్మ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అని అంటే, నీకు అక్కడ అవసరం లేదంట, నీ మేధాస్థానానికి నేను చెప్తే చాలంట అని చెప్పి ఆ తల్లి అయ్యో కొన్ని పాఠాలు చెప్తూ బైబిల్ చదివిస్తూ ఉంటుంటే, దేవుడు లోకమునకు వెలుగై ఉండినటువంటి ఆ స్క్రిప్చర్, ఆ మాటను చదువుకుని మరి అతను ఏం చేశాడంటే ఎన్నెన్నో ప్రయోగాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి మరి ఆ బల్బుని లాంచ్ చేశాడు, శాస్త్రవేత్త అయ్యాడు. నిజంగా అదే స్కూల్లో మరి +1 +2 చదివి బయటకు వస్తే ప్రియులారా చాలా కాలము ఆ పిల్లవాడు ఫోటో అక్కడ పెడతారు, ఫ్లెక్సీ అక్కడ పెడతారు. ఎందుకంటే మా స్కూల్లో చదివినటువంటి వాళ్ళు సైంటిస్టులు అవుతారు అని. మా ఊరిలో కొల్లాబొత్తుల ప్రగతి అనే ఒక అమ్మాయి మరి ఆదిత్య జూనియర్ కాలేజీలో చదివింది ఇంటరు. ఆ తర్వాత అమ్మాయి మెడిసిన్ సీటు తీసుకుని MBBS ఆ తర్వాత MS చదివింది. స్టిల్ ఆ కాలేజీ వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయింది ఆ అమ్మాయి ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చి ఇప్పటికీ ఆ బోర్డు పెడతానే ఉంటారంటే మా కాలేజీలో చదివినటువంటి వాళ్ళు మెడిసిన్ సీట్ సంపాదిస్తారు, లేకపోతే ఇలా అవుతారు. కనుక భరించలేక పంపించేయటం వల్ల మరి ఇతను ఇంకొక రంగంలో ఏమైపోయాడంటే మరి ప్రయోజకుడు అయ్యాడు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నీవే నాకున్నది నీవే, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను,
పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. నీవే నీవే నాకున్నది, నీవే నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నీవే నాకున్నది, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. చప్పట్లు కొడదాం, చప్పట్లు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని బైబిల్ చెప్తాను. సగం జనులే చప్పట్లు కొడుతున్నారు. అమ్మ గట్టిగా చప్పట్లు కొట్టు. దెబ్బతో బీపీ షుగర్లు ఏముంటాయి, ఎగిరిపోతాయి. బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచిన, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణం తీయజూచిన, బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచిన, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణం తీయజూచిన, అంధకార స్థలమందు ఆపదల సుడులు యందు, అంధకార స్థలమందు ఆపదల సుడులు యందు ఆశ్రయించి నిన్ను వేడగా ఆదుకున్న తండ్రి యేసయ్యా, నీవే నీవే నాకున్నది, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నీవే నాకున్నది, నీవే నా దిక్కు యేసయ్యా, హల్లెలూయా. రాముల వారి గుడిలో భజన చేసుకునే ఈ జాన్ చేత దేవుడు ఇలాంటి పాటలు రాయించాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. దెబ్బతో ఎత్తేసాడు యేసయ్య పేతుర్ని. అమ్మా నీ వంట బాగుంది, నీ పాట బాగుందంటే సంతోషం. అవునా అవునా కదండి? స్తోత్రం చెల్లిన. అక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎన్నిసార్లు మరి క్షమించాలి సహోదరుని అని అడిగాడు. ఆన్సర్ చెప్పాడు, ప్రభు అలా కాదయ్యా 70 ఏళ్ళ మట్టుకని చెప్పాడు. ఆ తర్వాత మరి ఆయన అప్పగించబడినటువంటి సమయంలో మీలో ఒకరు నన్ను అప్పగిస్తున్నారంటే అక్కడ కంగారు పడి అతను ఎవరో నాకు చెప్పు అని కనుసైగ చేశాడు. మరి అలాంటి పేతురుని ప్రభువారు మరి తన కొలువులో చేర్చుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకసారి అమాంతంగా ఏమన్నాడంటే పేతురుని నువ్వు క్యాఫా అన్నాడు, రాయి అన్నాడు. స్తోత్రం చెల్లిందాం. అయ్యా నువ్వు దోహాకి ఒక మరి కిరీటం లాంటి వాడివి, ఈ దోహా కతారికి నువ్వు ఒక మరి గుండెకాయ లాంటి వాడు అంటే సంతోషపడతారు కదా. ఎంత సంతోషం, ఎంతో ఉప్పొంగిపోయే పరిస్థితి. క్యాఫా రాయి, నువ్వు నీకు చలనం లేదు, ఎన్ని వచ్చి నీ మీద పడినాయి దులుపుకుపోవటమే. ఇప్పుడు పర్వతం మీద ఎన్ని వచ్చి పడితే ఏంటండి, అదేమో లెక్క చేస్తుంది, ఇలాగా దులిపేస్తుంది.
ప్రభువారు పేతుర్ని కేఫా అని పిలిచాడు. ఏమని పిలిచాడండి? కేఫా అని పిలిచాడు. ఆ తర్వాత మనం చూడండి 16:23లో ఒక మాట ఉంటుంది, త్వరగా చదవండి. సాతానా నా వెనుకకు పొమ్ము. హల్లెలూయా. ఈ 16:18లోనేమో కేఫా రాయి అని వర్ణించాడు, పొగిడాడు. ఓ ప్రియులారా, 16:23 సాతానా అని సంబోధించాడు పేతుర్ని. ఏమని సంబోధించాడండి? సాతానా అన్నాడు. మనం తట్టుకోగలమా? పాత నిబంధనలో యాకోబుకి 2 సార్లు మరి పేర్లు మార్చాడు ఆయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. సాతానా అని అంటే ఎవరైనా తట్టుకోగలరా? ఎవరైనా తట్టుకుంటారు సిస్టర్? నువ్వు మందిరంలో పెద్ద సైతాను అయిపోయావు, యెజబెల్ అయిపోయావు అని అంటే ఒప్పుకుంటారా? యెజబెల్, నువ్వు పెద్ద గెహాజీ అయిపోయావు, నువ్వు ఓ కయ్యాని అయిపోయావు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నేను సేవకు రానప్పుడు అమ్మ దగ్గర ఒక అక్క ఉండేది. ఆమె పేరు రాణక్క. ఏ అక్క అండి? రాణక్క. ఆవిడ పాటలు అవి పాడుతూ ఉండేది. మల్లెలమ్మ మల్లెలు, యేసయ్య మల్లెలు. సొంత స్క్రిప్చరు ఏదో, మల్లెలమ్మ మల్లెలు, యేసయ్య మల్లెలు అని సువాసన గురించి అల్లుతూ ఉండే జానపదాలు. అటు ఆ కోయిలగూడెం, అశ్వరావుపేట అటు సైడ్ నుంచి వచ్చారు ఉద్యోగరీత్యా. చక్కగా పాటలు అవి పాడతా, చిన్న చిన్న పల్లవీలు పాడతా. ఆమె ఏం చేసేదంటే, భర్త గారు రామకృష్ణ, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండేవాడు, డ్యూటీ చేస్తూ ఉండేవాడు ఆ భర్త గారు. ఈవిడ అనేది, అమ్మ చిన్న చిన్న పిల్లలతో ఎదురు కూర్చుంటున్నారు, వాళ్ళు ఏడుస్తుంటుంటే అయ్యగారులు వాక్యం చెప్తుంటుంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా, చిన్న చిన్న పిల్లలతోనూ మీరు ఎదురు కూర్చోవడం కాదు, వెనకాల కూర్చోండి. ఆ పిల్లలు ఏడ్చేటప్పుడు పాలు ఇవ్వటానికన్నా, ఆ గాలిలో తిప్పి ఊరుకోబెట్టడానికన్నా మరి వీలు కుదురుతుందని చెప్పేది ఈవిడ. ఆ నీళ్లు మంచినీళ్ళు తాగే చోటను బంద్ చేసేస్తున్నారు, పెద్దోళ్ళు జారిపోయి పడిపోతున్నారు, అలా చేయమాకండి అని చెప్తూ ఉండేది. పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని మరి ఏదో జోడు కొనుక్కుంటే అరిగిపోయింది వదిలేసి కొత్త జోళ్ళకి పట్టిపోతున్నారు. ఆ కొత్త జోళ్ళు పోయిన వాళ్ళు ఏమో బాధపడుతున్నారు, అలా చేయమాకండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉండేది. చాలా చక్కగా ఉండేది. నేను సేవకు రానని చెప్పేసాను. అమ్మకి సేవకి రానని చెప్పేశాను. స్తోత్రం చెల్లిందాం. కనుక మరి ఆసాఫ్ గారు కూడా ఆయన సేవలోకి రాలేదు, ఆయన ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోయారు. ప్రభు పిలిస్తే తర్వాత వచ్చారు. మేము ఎవరూ రావని చెప్పాం, ఎందుకంటే మా తాతగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మా పెద్దనాన్నగారు, నాన్న, చిన్నాన్నలు ఇద్దరు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. కనుక మరి గవర్నమెంట్ సర్కారులో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఈ పంచాయతీలు ఏంటని, మనకెందుకు, ఇది ఎవరో ఉంటారు వాళ్ళు చేసుకుంటారు, సంచేసి తిరగాలి, మరి వాళ్ళ చేత అనేకమైన మాటలు అనిపించుకోవాలి, ఎవరు పడతారు అన్నటువంటి ఆలోచన ఉంది. మరి ముఖ్యంగా లోపల హిందూయిజం ఎక్కువగా ఉంది. సరే, మంచిది. ఆవిడ అలాగా హెచ్చరిక చేస్తూ ఉండేది, చాలా సందడిగా సంతోషంగా ఉండేది. రాణక్కి వచ్చిందంటే అందరికీ ఆనందం వేసేసింది. కొన్నాళ్ళకి భర్త గారికి జబ్బు చేసి ఆయన చనిపోయాడు. రామకృష్ణ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈమెకి ఆయన తాలూకా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి పెన్షన్ ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటూ ఉంటుంది. 5వ తారీఖు లోపు ఒక కవర్లో పెన్షన్ దశంభాగం తీసుకొచ్చి ఆ బాక్సులో వేస్తూ ఉంటుంది. పిల్లలు చిన్న చిన్నోళ్ళు కనుక ఎంఆర్ఓ గారికి ఒక మరి అర్జీ పెట్టుకుంది. ఏంటంటే, నా పిల్లలు చిన్నోళ్ళు, పెన్షన్ సరిపోవట్లేదు, నాకు ఉద్యోగం వేయించండి. అదంతా పరిశీలన చేసి ఆమెకి హాస్పిటల్లోనే ఆయా పోస్ట్ వేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా పోస్ట్ అయినా శాలరీ ఎక్కువ వస్తుంది. కనుక ఇప్పుడు భర్త పెన్షన్ వస్తుంది, ఆవిడకి పని చేసినందుకు, డ్యూటీ చేసినందుకు శాలరీ వస్తుంది. ప్రతి నెల 5, 6 తారీఖుల్లో భర్త పెన్షను దశంభాగము, ఆవిడ శాలరీలో దశంభాగం తీసుకొచ్చి బాక్సులో వేస్తుంది. మరి ఆదివారం ఇలాంటి హెచ్చరికలు ఆవిడ చెప్తూ ఉంటుంది. అలా సజీవంగా సాగిపోతూ ఉంది. ఒకరోజు నాడు అమ్మతో చెప్పారంట ఎవరో, అమ్మ రాణక్క
తలస్నానం చేసి క్లిప్ పెట్టుకుని మోరోడు మల్లెపూలు మోరోడు కనకాంబరాలు పెట్టుకుని చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా నుంచి ఈ థియేటర్ నుంచి బయటకు వస్తాం మేము చూసామండి. ఏ చిట్టమ్మ? చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా నుంచి బయటకు వస్తాం. అంటే మా వార్డులో 4 థియేటర్లు ఉన్నాయండి. 31 వార్డులో ఎక్కడా లేవండి. అక్కడే పెట్టాడు. ఎక్కడా లేవండి. 31 వార్డులు ఉన్నాయండి. మా వార్డులోనే ఉన్నాయి, మా చుట్టూ. ఇక నా కృప నీకు చాలునని బోర్డు ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతాడు బండి అక్కడ ఎట్టి. మేమేమో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడేమో మహాభక్తుడు మేము అనుకుంటాం. సినిమా అయిపోయిన తర్వాత ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోతాడు. సిలువ, దానికి మళ్ళీ చున్నీ. ఏమండి ఇవన్నీ కూడా చూస్తున్నాం అక్కడ థియేటర్లో. ఒకటి వెళ్ళిపోయింది దేవుని దయ వల్ల. ఇంకో 3 థియేటర్లు అక్కడే ఉన్నాయి. ఇంకెక్కడా లేవండి ఆ ఊర్లో, మా చుట్టే ఉన్నాయి. ఆ తర్వాత అమ్మ చాలా బాధపడ్డది. మనం కళ్ళారా చూడలేదు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, చాలా ఆత్మీయురాలు, మరి మందిరంలో చాలా పరిచర్య చేస్తుంది, ఇదేంటి సంగతి అని విచారణ ప్రభు దగ్గర విచారణ చేసుకుంటా ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొకళ్ళు ఒక వార్త తీసుకొచ్చారు. అమ్మ మరి అడవి రాముడు సినిమాకి వెళ్ళి వస్తుంది, మేము చూసామన్నాడు. ఏ రాముడు అంటండి? ఒకప్పుడే అమ్మకేం తెలియదు, ఈ చిల్లర కొట్టు చిట్టమ్మాను అడవి రాముడు ఇవన్నీ అమ్మకి తెలియదండి. కనుక మరి వాళ్ళ ఊరు మొగులుతూరు. ఎప్పుడన్నా మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు వీధి సినిమాలు ఉంటాయి కదా, ఇసుకలో కూర్చోబెట్టేస్తారు కదా, అయ్యే తెరకట్టి. కనుక ఈ సినిమాల సంగతి అమ్మకి తెలియదు. ఒకప్పుడేమో చిల్లర కొట్టు చిట్టమ్మన్నారు వీళ్ళు, ఆ తర్వాత అడవి రాముడు అంటున్నారు. ఇదేంటారు బాబు, ఇది సాతానుడు లాగేస్తున్నాడా ఈ నా ఆత్మీయ బిడ్డనని ఆమె ఎంతో కుమిలిపోతూ ఉంది. కనుక్కున్న బిడ్డల కన్నా కన్నీళ్లు కార్చి సంపాదించుకున్న బిడ్డలు చాలా ప్రియులారు స్లిప్ అయిపోతే ఆత్మీయులు తట్టుకోలేరండి. స్తోత్రం చెల్లిందా? తనలో తను ప్రార్థన చేసుకుంటుంది. రాణక్క గురించి ఇలా చెప్తున్నారు, ఏంటి ప్రభా నాయనా ఆ బిడ్డని దుష్టుని ముట్టకుండా సాయం చేయండి అని ఏడుస్తూ ఉంది. చదువుకోలేదండి అమ్మ. నత్తి ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. ఆ ప్రార్థనలు విని దేవుడు అంత సువార్త సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకొక వార్త తీసుకొచ్చారు. ఏంటంటే పాడి పంటలు సినిమా హాల్లోంచి బయటకు వస్తుంది. పాడి పంటలో సినిమా. అప్పుడు అమ్మ అడిగింది, అమ్మ ఏంటి 2 సార్లు వీళ్ళు చెప్తే నేను ఏమీ ఖరారు చేయలేదు, వీళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటమ్మా, నువ్వేమో దశంభాగాలు తీసుకొచ్చి వేస్తున్నావు, మరి నీ హృదయం సరి చేసుకుని ఆ తర్వాత దేవునికి ఏది చేయాలనుకుంటున్నావు అది చేయంటే వెనకకి తిరిగి చూసింది. ఆ మాట అన్నప్పుడు 15-20 మంది ఉన్నారు. 15-20 మందిలో నన్ను నిలదీస్తుంది అమ్మ అని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన ఆ రాణక్క 5 సంవత్సరాలు ప్రియులారు మందిరంలోనికి రాలేదు. ఆమెను పలకరించని రోగం లేదు, అన్ని రోగాలు పలకరించేసినాయి. అస్థిపంజరంగా మారిపోయింది. ఇక మరణానికి చేరువైపోయింది. ఆ తర్వాత పశ్చాత్తాపడి బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుని దాసురాలు గద్దింపు తైలాభిషేకం అని అనుకోకుండా ఏదో అనుకుని భ్రమపడ్డాను అని చెప్పి దుష్టుడు నన్ను హరించేశాడు, దుష్టుడు నన్ను ఆవరించేశాడు, ఆక్రమించేశాడు, నా శరీరం అంతా పాడైపోయింది, రోగాలకు నిలయమైపోయిందని చెప్పి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు దేవునిలో సాగింది ఆమె. అంటే నేను ఇక్కడ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పేతుర్ని కేఫా రాయి అన్నప్పుడు అది ఓకే, కానీ సాతాను అంటే ఎవరు భరించలేరండి. సాతాను అంటే ఎవరు భరించలేరు, ఫేస్ చేయలేరండి. స్తోత్రం చెల్లిందా? ఆవిడ్ని నువ్వు ఇలా చేస్తున్నావు అంటే వాళ్ళు చెప్పారు, కానీ నేను నమ్మలేదు. మరి ఇది 3వసారి ఇలా చెప్తున్నారని అన్నప్పుడు ఆమె వెంటనే కోపోద్రేకురాలైపోయి దేవునికి దూరం అయిపోయి చాలా నష్టపోయింది. కనుక ప్రియులారా దేవునికి స్తోత్రం చెల్లిందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నువ్వైతే చాలండి. యేసు ప్రభు వారు నీటి మీద నడుస్తున్నాడు. ఎక్కడ నడుస్తున్నాడండి? మన ప్రభువు నీటి మీద నడుస్తున్నాడు.
ఆయన నీటి మీద కాదు నడిచింది, ఆ కాలం అది నీళ్లు ఐస్ గడ్డ కింద అయిపోతుంది, ఐస్ గడ్డ మీద నిలబడ్డాడు అని చెప్పారు. మరి ఆ తర్వాత పేతురు నీళ్ళ మీద నడవాలి, నువ్వే నీటి మీద నడిస్తే నేను కూడా నడిచేటట్లుగా అనుమతి ఇవ్వ అని అడిగినప్పుడు ప్రభు అదెంత పని, ఓ రా అని చెప్పి పేతురుని కూడా మరి యేసు ప్రభు వారు దేని మీద నడిపించారండి? నేల మీద నడిపించారు. మరి ఆయన ఐస్ గడ్డ మీద నిలబడితే ఈయన ఏమన్నా మరి ఈయన కూడా ఐస్ గడ్డ మీద నిలబడాలి కదా. అంటే మనలను మార్గము తప్పించటానికి లేకపోతే మిస్లీడ్ చేయటానికి అనేకమైన వ్యాకరణాలు వస్తాయి, వాటిని మనము నమ్మకూడదు. ఇక్కడ మరి యేసు ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 11 మంది ఆశించలేదు, కానీ ఇతను ఆశించాడు. ఏది? యేసు ప్రభులాగా నీటి మీద నడవాలని. గురువులు ఏం చేస్తారు? ఒక మాట నన్ను చెప్పనివ్వండి. మా చిన్న తమ్ముడు, ఆయన పేరు రామకృష్ణ, ఆయనకి క్రిస్టి పాల్ అని పేరు పెట్టాం. ఆయన సంగీత పరిచర్యలో ఉంటారు. సంగీత పరిచర్యలో ఉండటానికి ముందు అన్నయ్య నాకు కీబోర్డు నేర్పించవా అని అంటే, సరే అని తీసుకెళ్ళి ఒక సాంబమూర్తి గారని ఒక ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఆయన వైజయంతి థియేటర్గా లోపల ఉంటాడు సాంబమూర్తి గారు. ఆయన మరి హార్మోనియం నేర్పిస్తాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఈయన మా తమ్ముడు అంటే, ఈయన నల్లగా ఉన్నాడు, నువ్వు ఎర్రగా ఉన్నావు ఏంటి అన్నాడు. ఆయన మా తాత పోలికలే అండి, నేను అమ్మ పోలిక అన్నాను. సరే మరి వారానికి 2 క్లాసులు ఉంటాయి, నాకు గురుదక్షిణ వెయ్యాలి, మరి నాకు శాలరీ ఎంత ఉంటుంది, ఇంత ఇవ్వాలి అని చెప్పాడు. అలాగేనండి అని గురుదక్షిణ ఏర్పాటు చేసాం. అయిపోయిన తర్వాత బట్టలు పెట్టాలన్నాడు, అలాగే అన్నాం. తర్వాత వెళ్తా ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు హార్మోనియం మాట, కీబోర్డ్ కాదండి. ఆయన ఒక 10 పాటలు నేర్పించాడండి. నడిపించు నానవ ప్రార్థన వినుడే పావనుడా, యెహోవా నా బలమా, ఇలాంటి పాటలు కొన్ని పాటలు నేర్పించాడు. ఈయన చిన్న బోర్డు ఒకటి కొనుక్కుని ఆ మందిరంలో వాయించడానికి పెట్టుకుంటే వీళ్ళు పాడేవాళ్ళు ఆకాశమందున్న ఈ పాట రాదు ఆయనకి, ఈ ఎరుముఖం వేసి చూడటమే. ఏమండి ఇలాగా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా. ఈ పిల్లలు ఈ పాట పాడుతుంటే ఆ పాట ఆయన నేర్పలేదు కదా. అన్నయ్య వీళ్ళు పాడే పాటలు ఆయన నేర్పలేదు, మళ్ళీ తీసుకెళ్ళి నాకు నేర్పించి అన్నయ్య అని అంటే తీసుకెళ్ళాను. సాంబమూర్తి గారు, మరలా మీకు ఎంత జీతం అయితే అంత ఇస్తానండి, మా తమ్ముడికి నేర్పించండి అని అంటే, నేను నేర్పను, నేను నేర్పితే నేను అడుక్కోవాలన్నాడు. అంతా నేర్పితే నేను అడుక్కోవాలన్నాడండి. అంటే గురువు అంతా నేర్పడని నాకు అర్థమైంది. గురువు అంతా నేర్పడని నాకు అప్పుడు అర్థమైంది. నేర్పనంటే నేర్పనన్నాడు. ఆ 10 పాటలే నువ్వు సాధనం చేసి ఏమవుతావు అవ్వు అన్నాడు. ఆ 10 పాటలే సాధనం చేసి దరిదాపు 30 సంవత్సరాలు పరిచర్యలో సంగీతము అందించి ప్రియులారా తర్వాత కాపరి దర్శనంలోనికి వెళ్ళి 2 సంఘాలు కాస్తా ఉన్నాడు నా చిన్న తమ్ముడు. స్తోత్రం హల్లెలూయా. అంటే గురువు తనతో పాటు ఈక్వాలిటీ కావాలంటే అది చేయటానికి ఇష్టపడ్డండి. గురువు ఎప్పుడూ కూడా మరి కొంచెము తక్కువే చెప్తాడు తప్ప అతనికి ఉన్నదంతా కూడా చెప్పడానికి ఇష్టపడాడు. కానీ యేసు ప్రభువారు ఆయనే నీటి మీద నడిచినప్పుడు ప్రియులారా ఇంకెవరూ నడవకూడదు, ఇది నాకే పరిమితమని అనుకోలేదు, కానీ పేతురుని కూడా నీటి మీద నడిపించాడు. ప్రపంచములో యేసు తర్వాత నీళ్ళ మీద నడిచింది ఎవరంటే పేతురు ఒక్కడే. స్తోత్రం చెల్లి, గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. అక్కడ సున్నితంగా ఒక చివాటు కూడా వేశాడు యేసు ప్రభు వారు. అల్ప విశ్వాసి అన్నాడు. ఏమన్నాడండి? లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసి అన్నాడు. ఆతృతతో అడిగావు, నడిపించాను. ఎందుకు గాలిని చూస్తున్నావు? గాలి నిన్ను నడిపించింది. గాలి నిన్ను నడిపించింది వారు గాలోడా? అల్ప విశ్వాసి. స్తోత్రం చెల్లిందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. రండి త్వరగా, మన సమయం అవుతున్నట్టుంది అయ్యగారు, పర్లేదా?
ఓకే, రైట్. రైట్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. ముగ్గురు ఉంటారు. వెంట పెట్టుకుని చాలండి. 4వ వచనం చదవండి. మనము ఇక్కడ ఉండుట మంచిది. చాలండి. పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయాడు యేసయ్య. ఎక్కడ తీసుకెళ్ళాడండి? పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. దాని రూపాంతరపు అనుభవం పొందుకున్నటువంటి మరి ప్రియులార స్థలం అంటారు. పర్వతం, కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఈలోపు ఆ కొండగాలి అక్కడ మరి ఇక్కడ నల్లులు ఉంటాయండి, పుష్కలంగా ఉన్నాయా? సమృద్ధిగా ఉన్నాయా? ఇంకేమున్నాయి ఇక్కడ? కాక్రోచ్ ఉన్నాయి కదా. అవి గట్టిగా ఉన్నా సరే మీరు చక్కగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ మీద ఈ డిస్టర్బెన్స్ ఉండదండి. డ్రైనేజీ స్మెల్ లేకపోతే ఇంకా మరి పొల్యూషన్ ఏమీ ఉండదండి. అక్కడ చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుందండి. అందుకనే ఈ సినీ కవులు కోకెత్తికి వెళ్ళింది మనోడు. చూసారా ఎంత ప్లాన్ వేస్తున్నాడు అక్కడ? గట్టిగా స్తోత్రం చెల్లిందాం. ఆ కొండ మీదకి తీసుకెళ్ళిపోగానే, ప్రభువా నేను కిందకి వెళ్ళి తాడు తడప తెస్తాను, ఆకులు అలములు తీసుకొచ్చేస్తాను, ఇక్కడ ఏదో కొంచెం బాగున్నట్టుగా ఉంది, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇక రెండో వాళ్ళు గొడవలేదు ఇక్కడ ఏకాంతంగా మనము మీరు ఉండటానికి 3 పర్ణశాలలు నేను కట్టేస్తాను అని ఏంటో ఎమోషనల్గా మాట్లాడేస్తున్నాడు. స్తోత్రం చెల్లిందాం. ఫ్రీగా మాట్లాడేస్తున్నాడు. ఎందుకు అలా హుషారు వచ్చేసిందంటే, అక్కడికి ధర్మశాస్త్ర ప్రతినిధి మోషే దిగొచ్చాడు, ప్రవక్తల ప్రతినిధి ఏలియా దిగొచ్చారు. ఈ ధర్మశాస్త్ర ప్రతినిధి మోషే, ప్రియులార ప్రవక్తల ప్రతినిధి ఏలియా ప్రభువుని విజిట్ చేయటానికి మర్యాదపూర్వకంగా దర్శించుకోవటానికి వచ్చారు. వాళ్ళు ఇరువురిని చూసి మరి ప్రభుని కలుపుకుని మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తానని అంటుంటే, యేసు ప్రభు వారు ప్రియులారు అలాగే చూస్తున్నాడు. ఆకాశంలోంచి ఒక సౌండ్ ఏమొస్తుందంటే, ఇతడు నా ప్రియకుమారుడు. ఏలియా లెగసీ అయిపోయింది, మోషే లెగసీ అయిపోయింది, వారి తరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈయన తరము, ఈయన యందు నువ్వు ఆనందించాలి, ఈయనను నువ్వు వెంబడించాలి. నువ్వు అటు ఇటు కాదు చూసేది, యేషువ వైపుకి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు ప్రభు వారు మరి పేతురు అంటున్నాడు ఇలా చేస్తానంటే, మేఘాలలో నుండి ఒక సౌండ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? మేఘాలలోంచి ఒక సౌండ్ వచ్చిందండి. ఎలా వచ్చింది చూడండి. పుట్టెను. చాలండి. మేఘాలలో నుండి ఒక చెంపదెబ్బ పేతురికి తగిలింది. ఇప్పుడు నేనేదో అతిథి కింద వచ్చాను ఈ ట్రిప్కి, ఇది ఇక్కడ నాకు ఆఖరి మెసేజ్, రేపు నా ప్రయాణం. ఏమండి, మీరు ఎవరిని చూడాలి? నాది 1% కూడా కాదు నాది. ఇక్కడ మీకు ఒక కాపరి ఉంటాడు, ఆ కాపరిని మీరు వెంబడించాలి అంతే. ఇక్కడ ఒక సేవకుడు ఉంటాడు, ఆ సేవకుడు వైపే చూడాలి తప్ప ఈ అతిథులు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వస్తారు వెళ్తారు తప్ప వాళ్ళ వైపుకి కాదు మీ మనసును ఉంచేది. ఇదిగో ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అదే మాట, యేసుని నువ్వు వెంబడించు, ఈయన నా ప్రియకుమారుడు. ఆయన కొండ మీద తీసుకొచ్చింది ఆయన, ఆళ్ళ కాదు కదా. మనకి ఓ చోటకి వచ్చిన తర్వాత ఒకళ్ళు పరిచయం అయిన తర్వాత ఇంకొకళ్ళు వదిలేస్తూ ఉంటారండి.
స్తోత్రం చెల్లిందాం. ఈ దేశానికి అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు నీకు పని వేయించారు, లేకపోతే ఎవరు నిన్ను ఉద్యోగంలో పెట్టారు, లేకపోతే అక్కమ్మ అయిపోతుంటే ఎవరు డబ్బులు కట్టి మరలా నీకు సివిల్ ఐడి వేసారు, అవన్నీ గుర్తు ఉండవు. ఈ లోపు ఎవరో జాయిన్ అవుతారు, వాళ్ళను ఇంద్రుడు చంద్రుడు ఆటగాడు ఓ పోటుగాడు అని పొగుడుతూ ఉంటాం. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రియులారా, ఇక్కడ ఓ పేతురు అక్కడ తొందరపాటు పడుతున్నాడు, నీటి దగ్గర తొందరపాటు పడ్డాడు, ప్రార్థన దగ్గర తొందరపాటు పడుతున్నాడు. అప్పగించే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పేరు చెప్పండి అంటున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం. స్తోత్రం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. అబ్బా, బాగా చదివారండి. దేవునికి స్తోత్రం. అలాగ అందించాలి. ఇక్కడ గెత్సేమనే తోటలోనికి యేసు ప్రభు వారు పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి బాబు, నేను కొంచెం దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటాను, ఏకాగ్రత మరి ఎలోనిగా ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను, నా ముందు ఉన్నటువంటి మరణ గిన్నె ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోయేలాగా ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేయమని చెప్తే మరి వీళ్ళు ప్రార్థన చేయకుండా మరి నిద్రపోతూ ఉన్నారు. బయట ఎనమండుగుని పెట్టాడండి ఆయన. వాళ్ళకి ఏ పని అప్పగించలేదు. బండోళ్ళు వాళ్ళు కానా పెళ్ళిలో నీళ్లు మోయటానికి, కొండ మీద రొట్లు పంచటానికి వాళ్ళు ఇందులోకి వస్తే మొత్తం ఈ ముగ్గురిని చెడగొడతారేమోనని గెత్సేమనికి ఆ తోటకి ఎంట్రన్స్లో అక్కడ కూర్చోమన్నాడు. ఎనమండుగురు ముగ్గురు ఎంతమంది అండి? 11. ఒక ఆయన వెళ్ళిపోయాడు కదండి, ఇస్కరియోతు యోధ. ఓకేనా? స్తోత్రం చెల్లిందాం. వాళ్ళు ఏమీ చేయలేరు, చేసేవాళ్ళని చెడగొడతారని చెప్పేసి ఆయన రావద్దన్నాడు. అక్కడ కూర్చోమన్నాడు ఎనమండుగురిని. ప్రార్థన చేయగలిగే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. సరేలే, వీళ్ళు నిద్రపోతున్నప్పుడు అమాంతంగా ఇస్కరియోతు యోధ మరి శత్రువులను తీసుకుని వచ్చి యేసుప్రభుని ముద్దు పెట్టుకుని మరి అప్పగించేస్తున్నప్పుడు వెంటనే కలబడిపోయి అతని మొలలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ మలుకు అనేటువంటి దాసుని తల మీద వేసేద్దాం అనుకున్నాడేమో. చీకట్లో అది స్లిప్ అయిపోయింది. ఎందుకంటే అతనికి జాలి కనికరం అలాంటివి ఏమి ఉండవండి. ఆ చీకట్లో అది బాగా డీప్ ఫారెస్ట్ కింద ఉంటుంది. నేను చూసినప్పుడు 2004లో బాగా దట్టంగా ఉంది. రాళ్ళు రప్పల మధ్యలో మరి చెట్ల మధ్యలో ఉంటుంది గెత్సేమనే తోట. ఆ చీకట్లో అది కనిపించక జారిపోయిందేమో, కానీ లేకపోతే పైనుంచి వేసేద్దుడండి, కొబ్బరికాయలాగా 2 పెచ్చుల కింద అయిపోయింది. అక్కడ నన్ను ఒకరు అప్పగించబోతున్నారని అన్నప్పుడు ఎవరని కనుసైగ చేసాడు చూసారా, అక్కడ పేరు చెప్తే అక్కడే వేసేద్దుడు. దరిద్రం వదిలిపోని అంతదాకా రాపోను. కానీ స్క్రిప్చర్ నెరవేరాలి కనుక ఆ ఇస్కరియోతు యోధని అక్కడే వేసేద్దుడండి. తెలుసా? అందుకని అక్కడ సైక్ చేసాడు ఎవరు ఏంటని చెప్పలేదండి. ఇదంతా జరగాలి కదా, ఇది ప్రాసెస్ అంతా జరగాలని. స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు పేతురుతో అన్నారు, నీ కత్తి తీసి అలా పాడేయని చెప్పలేదు. నీ కత్తి తీసి ఆ రాళ్ళలో పాడాయి, లేకపోతే ఆ చెట్లలో పాడాయి, ఆ తుప్పల్లో పాడాయని చెప్పలేదు. ఎందుకంటే ఇతను మొండోడు, ఆయన మాట ఏమేంటో. ఇతను మొండోడు, యేసు ప్రభు మాట ఏమి ఇతనికి లెక్కే ఉండదు. అందుకని నీ కత్తిని ఏం పెట్టుకోమన్నాడండి? ఏమనుందండి? ఏమని రాస్తుంది అక్కడ? తీలేపారు. అయిపోయిందా ఛార్జ్? మన టైం అయిపోయిందా ఛార్జింగ్? ఏమండి సిస్టర్ గారు, అయిపోయినట్టేనా? కిందకు వచ్చేయండి. కత్తి పాడేయమని చెప్పలేదండి. అది మన దగ్గర ఉండకూడదు. మనం భక్తులు ఒత్తుల్లాగా వెలిగిపోయేవాళ్ళు. మనం ఎవరు? భక్తులు. ఒత్తుల్లాగా ఎలగాలి తప్ప ఈ కత్తులేంటని అనలేదు. అది భద్రంగా దాచుకో అని చెప్పాడు. చూసారా ప్రభు? ప్రియులారా, మొండోళ్ళని ఎలా డీల్ చేసుకుంటూ వచ్చాడు. మనం భరించలేం. ఆ లెనిన్ని ఆ సేవకుడు భరించలేకపోయాడు. థామస్ ఎల్విన్ ఎడిసన్ని ఆ స్కూల్ వారు భరించలేకపోయారు, వదిలేశారు వాళ్ళు. కానీ ఈ ప్రియులారా,
ఈ ప్రాబ్లమెటిక్గా ఉన్నటువంటి, సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఈ పేతుర్ని ప్రభు క్యారీ చేస్తున్నాడు. స్తోత్రం చెల్లిందాం. ప్రియులారా, మరి పేతురు చాలా, ప్రియులారా, మనము గమనించినట్లయితే మరి యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో కూడా ఇతను మోస్ట్ వీక్ పర్సన్ అండి, మోస్ట్ వీక్ పర్సన్. స్తోత్రం చెల్లిందాం. కొంతమంది మందిరానికి వస్తారు కానీ కొన్ని తీయరు, కొంతమంది మందిరానికి వస్తారు కానీ కొన్ని వదిలిపెట్టరు. నేను ఖతార్ దేశానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఒక బ్రదర్ అన్నారు, అయ్యా ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పండి, దేవుడంటే భయము కలిగేలాగా వారికి చెప్పండి, మరి ఆ కుటుంబములను గౌరవప్రదంగా నడిపించుకోమని చెప్పండి అని ఆయన అన్నారు. ఎందుకు అలా చెప్తున్నారంటే, నేను కూడా చాలా కాలం ఉండొచ్చాను, అవి అక్కడ లెస్ అని చెప్పాడు. స్తోత్రం చెల్లిందాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుడిని వెంబడిస్తున్నాం కానీ మనలో మరి ఏమి లేవంటే, మరి దేవుడంటే భయం లేదు, మన దేవుడే అని. నన్ను అన్నాడు అడిదిల ప్రసంగి, నీకు కోతికి కొబ్బరికాయ దొరికింది, మేము మా తాత పేరు అబియేలు, మా ముత్తాత పేరు నతానియేలు, మా తండ్రి పేరు దానియేలు, మేము అందరం కూడా ఏళ్ళే. ఏలు అంటే దేవుడు, ఏలు అంటే దేవుడు. మాకు ఎప్పుడో దొరికాడు ఈ దేవుడు, నీకు ఇప్పుడు దొరికాడు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టాను. స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. కనుక ప్రియుల, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. బేర విత్తనము నేలలో వేసి నీళ్ళు వేస్తే 75 రోజులకి పిందెలు వేసేస్తుంది. ఒక పెయ్యి దూడని 2.5 సంవత్సరాలు పెంచితే, మేపితే పాలిచ్చేస్తుంది. ఒక కొత్త పెళ్ళి కొబ్బరి అనేటువంటి మరి ఒక మామిడి హైబ్రిడ్ అంటుని భూమిలో పాతితే 3 సంవత్సరాలకి కాయలు కోసుకుని పచ్చడి పెట్టుకోవచ్చు. ఒక మరి చెరువులో రెయ్యి పిల్ల లేకపోతే చేప పిల్ల వేస్తే 90 రోజులకి అది సైజు వచ్చేస్తుంది, కౌంటింగ్కి వచ్చేస్తుంది. దేశవాళీ కొబ్బరి మొక్కను పాతితే 5-6 సంవత్సరాలకి గెలలేసేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. ఏయి ఫలాలే. ఇర్మియా గ్రంథంలో ఏమని ఉంటుందంటే 24వ అధ్యాయంలో, మందిరం ఎదుట 2 గంపలు ఉంచబడ్డాయి. ఒక గంపలో బలిసినవి అందమైనవి అంజూరపు పండ్లు ఉన్నాయి, 2వ గంపలో మరి చూడటానికి వికారమైనటువంటివి జబ్బువి ఉన్నాయని ఉంది. గంప అనగా మందిరము. కనుక ప్రియులారా, బైబిల్ మారదు, యేసు మారడు, మందిరం మారదు, కానీ గంపలోకి వచ్చే పండే మారుతుంది. గంపలోకి వచ్చిన పండే మారుతుంది. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కనుక మరి మా జీవిత సాక్ష్యాలు నా తమ్ముడు అనేక పర్యాయాలు మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు వివరించే ఉంటారు. కనుక భయంకరమైనటువంటి శాపము, శ్మశాన వాటికగా మారిపోయినటువంటి మా ఇంటిని తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఏ ప్రియులని ఇంటి మీద ఆకులు, తాటాకులు లేని పరిస్థితి. అక్కడ మరి బొబ్బాస్ చెట్లు, జామ చెట్లు ఉంటాయి కనుక కోతులు వచ్చేసి నడికొప్ప మీద తొక్కేయటం వల్ల ఎండకి ఎండిపోయి ఆకులు చితికిపోయాయి. వర్షం వస్తే ఇల్లంతా వర్షమే, పేదరికము, డబ్బంతా అమ్మ రోగానికి ఖర్చు అయిపోయింది. వర్షం వచ్చినప్పుడల్లా మరి మట్టి దాకలు, సత్తు కంచాలు అన్నీ ఇంట్లో పెట్టడమే, ఆ వర్షం అందులో పడుతుందని శాపం అనుభవించాం. కనుక భయంకరమైన దరిద్రం అనుభవించాం. మరి పిల్లలు ఎదుగుతున్నప్పుడు హాస్టల్లో వేద్దామంటే క్యాస్ట్ ఏమో ఐ క్యాస్ట్, తండ్రి ఏమో జాబు, మీకు ఇక్కడ స్థానం లేదని చెప్పారు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రియులారా, మరి అటువంటి పరిస్థితులలో ప్రభువారు ఒక ఇల్లిటరేట్, ఆమె ఏమీ చదువుకోలేదు, ఇన్నోసెంట్, అమాయకురాలు, ఆమె నత్తి ప్రార్థన ద్వారా దేవుడు సువార్త సామ్రాజ్యాన్ని ఇచ్చాడండి. ప్రతి ఆదివారము ప్రియులారా 2000 మంది విశ్వాసులు అక్కడికి వస్తారు. 13 బ్రాంచులు. మరి 2003 నుంచి బయట దేశాలకు వెళ్ళి ఈ సాక్ష్యాలు, ఈ సాహిత్యాలు మేము పంచుతూ ఉన్నాము. ఒక అమ్మాయి అంది, జయంతి అనే అమ్మాయి, అయ్యా ఎన్నవారికే వినిపిస్తున్నారు, తిన్నవారికే తినిపిస్తున్నారు,
క్రొత్త స్థలాలకు వెళ్ళి చెప్పరాదా? అనేక మంది చైతన్యవంతులు అవుతారు. ఇక్కడే ఈ బౌండరీస్లోనే ఉంచేస్తున్నారు ఇవన్నీ అని ఆ బిడ్డ, ఒక చిన్న బిడ్డ, MBA చదువుతున్నటువంటి బిడ్డకి వచ్చిన ప్రేరేపణ ప్రార్థన చేసుకుని, ప్రియులారా ప్రభు నడిపిస్తే ఇలాగ బయలుదేరి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. కనుక ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. కనుక ఈ విడిది ఇల్లు, పవిత్ర కన్యక వధువు సంఘం ఉండే విడిది ఇల్లు, అంతఃపురములో నుంచి వరుడు రాబోతున్నాడు. పేతుర్ని కత్తి వరలో పెట్టుకోమంటున్నాడు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మరొక విషయాన్ని మీ గమనంలో తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 56, 57, 61 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 56. తేరి చూచి యేసుతో కూడా యాషువాతో కూడా ఈ అమ్మాయి చాలండి. హల్లెలూయా. ఇప్పుడు బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర శీతాకాలం ఏం చేస్తారంటే ఈ రిక్షా కార్మికులు ఒక టైర్ వెలిగిస్తారండి. ఒక టైర్ ఎక్కడిదో టైర్ తీసుకొచ్చి నిప్పెడతాడు ఆ కాగితాలు పోసేసి, అది అలాగా వెలుగుతూ ఉంటుంది. దారంతా వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే ఎచ్చగా కాగుతూ ఉంటారు. ఆ చలి మంట దగ్గర కూర్చున్నాడు అంటే నాన్ లోకల్ కాదు, లోకల్ అని అర్థం. అంటే మంట దగ్గరికి మంట దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, నేను నాన్ లోకల్ కాదు, ఈ పరిసరాల్లోనే ఉండేవాడిని, నిద్ర పట్టక బయటకు వచ్చాను, చలిమంట దగ్గర చలి కాగుతున్నాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు తన హావభావాలతో, బాడీ లాంగ్వేజ్తో. ఆ చిన్నది అంటుంది, నీవు యేసుతో ఉన్నవాడివి, ఆయనతో ఉన్నవాడివి అని అంటుంటే, అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. అతను ఎవరో నేను ఎరగనన్నాడు. ప్రభు ముందే చెప్పాడు, నువ్వు నన్ను ఎరగనంటావు, ఆ తదుపరి కోడి కుక్కరుకు అని వస్తుందని. వెంటనే ఎప్పుడైతే ఆ చిన్నది మరి నువ్వు నజరేయుడైన యేసుతో ఉన్నవాడు అంటే, నేను ఆ యేసు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు, కోడి కూసినప్పుడు మిక్కిలి పశ్చాత్తాపడి పరివర్తన చెందాడు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పర్యాయం యేసుప్రభుని కూడా గద్దించేస్తాడండి. ఇతనికి యేసుప్రభు అన్న పెద్ద లెక్కే ఉండదు. చూడండి, ఆ మాటను కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. త్వరగా చదవండి ఒకరు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22. చేయి పట్టుకుని పేతురు యేసుప్రభుని గద్దించేస్తున్నాడు. చాలండి, స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుప్రభుని గద్దిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఆఖరి 2 లైన్లో మనం చూసినట్లయితే, యేసుప్రభు వారు శిలువ మరణము జయించి తిరిగి లేచిన తర్వాత మిగిలిన శిశువులను ఉమ్మడిగా సంబోధించాడు. కానీ అక్కడ స్త్రీలతో ఏమంటాడంటే, నేను తిరిగి లేచానని పేతురుతో చెప్పండి అంటాడు. వాళ్ళందరినీ కూడా మత్తయ్య, తోమ, అంద్రేయ, యాకోబు, యోహానులు, వాళ్ళందరినీ కూడా మరి ఉమ్మడిగా పిలిచాడు. కానీ శిష్యులతో చెప్పండి అని చెప్పాడు. కానీ పేతురుతో కూడా చెప్పండి అనే మాట ఉంటుంది అక్కడ. అంటే ఆ శిష్యులతోనూ, అంటే ఆ మిగిలినటువంటి ఆ 10 మందిని ఉమ్మడిగా మాట్లాడాడు. ఆయన ఒక్క ఆయన పేరు మాత్రమే మెన్షన్ చేశాడు. స్తోత్రం చెల్లిందా.
హల్లెలూయా. అంటే ఎంత లింక్ ప్రియులారా మరి పేతురుతో యేసుతో పేతురు కలిగి ఉన్నారు. ఎవరి విధానాలు వారికి ఉన్నాయి, ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి. అయితే జాయింట్గా వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోహాను సువార్త ఇక్కడ మనము గమనించినట్లయితే 21వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు వారు ఆయనను సిలువ వేసిన తర్వాత పేతురు వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటుంటే ప్రభువు తిరిగి లేచి పేతురు ఎక్కడున్నాడా అని సెర్చింగ్ చేసి పేతురు ఉన్న స్థలానికి వెళ్ళి, పేతురా, సేవ చేస్తానని చెప్పావు, చేపలు పడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ముక్కు పచ్చలారని గొర్రెలు ఉన్నాయి, తల్లిపాలు విడవని గొర్రెలు ఉన్నాయి, లోకమేంటో తెలియని గొర్రెలు ఉన్నాయి, ఇదిగో సేవ చేస్తానని చెప్పి నీకు ఈ ప్రొఫెషన్ టచ్ ఉంది కనుక చేపలు పట్టుకుంటున్నావా అని చెప్పి ప్రభువు అడిగితే, ప్రభువా నా గురించి నీకే ఎక్కువ తెలుసు అని చెప్పి మరి అని మరలా ప్రభుని వెంబడిస్తాడు. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ప్రియులారా, ఆ విధంగా ఎప్పటికప్పుడే మరి పేతుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మరలా తిరిగి ఆ దేవుని యొక్క పని, ఆ దేవుని యొక్క పరిచర్య అతని మీద మరి మోపాలని, ఒకసారి పేతుర్ని రాయి అని చెప్పాడు కదా, మరి పేతురు మీదే సంఘము స్థాపన జరగాలని ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ఉన్నాడు. ఆరోహణం అయిపోతున్నప్పుడు మీరు మరి మేడగదిలో కనిపెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి మేడగదిలోనికి వెళ్ళి కనిపెట్టినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఏకాత్మ, ఏక మనసు ఉండాలండి. మరి ఏక మనసు ఉండాలి. ఏకాత్మతో ఏక మనసుతో వాళ్ళు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అందుకనే బ్యానర్ మీద కూడా ఉంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మరి ప్రియులారా పేతురు మీదకి, మిగిలిన శిష్యుల మీదకి వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపోస్తుల కార్యాలు 2:41 వాక్యము చెప్తున్నప్పుడు 3,000 మంది పట్టబడ్డారు. ఆ నెట్లోనికి ప్రియులారా పెద్ద పెద్ద చేపలు ఎన్ని వచ్చినాయి అంటే 3,000 చేపలు వచ్చేసినాయి. ఒక్కసారి వాక్యం చెప్తూ ఉంటుంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనంలో 5,000 చేపలు వచ్చేసినాయి అండి ఆ నెట్లోకి. దేవునికి స్తోత్రం. ఆ రోజునే పట్టని వదిలేస్తే ఇంత నెట్వర్క్ జరిగినా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. లూకా సువార్త 8:43-44 రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ యేసు ఉన్న స్థలానికి వచ్చి ప్రభు యొక్క అంగీని ముట్టుకుని స్వస్థత పొందుకుంది. కానీ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 16 వచనం 15 వచనంలో పేతురు నడుస్తూ వెళ్తున్నప్పుడు మరి రోగులను తీసుకొచ్చి అలాగ రోడ్డు ప్రక్కన పెడితే అతను నీడ పడినటువంటి వాళ్ళు బాగుపడిపోయారు, చచ్చిపోయిన వాళ్ళు బాగుపడిపోయారు. యేసు ప్రభు అంగిని ముట్టుకున్నట్లుగా పేతురు అంగిని ముట్టుకో అవసరం లేదు. పేతురు యేసు ప్రభు వారు 18 సంవత్సరాలు నడి వంగిపోయినటువంటి స్త్రీని అమ్మాని పిలిచి మరి తల మీద చేయుంచి స్వస్థపరిచాడు. పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే చేతులు ఉంచ అవసరం లేదు. ఏమండి సిలువ గుర్తేలేదేంటండి, జుట్టట్టుకు నిల్లగా అన్ని వరకు కదండి, ముందు అంటలేదేంటండి. ఒక ఆవిడ వచ్చి ఏదండి ప్రవక్తలు తైలం అంట, ఇక్కడ రాయండి అక్కడ రాయండి, ఎక్కడ రాయవసరం లేదు, సిలువ గుర్తు ఎత్తే చాలు అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. ఆ రోజున ఆ రక్తానికి ఏ శక్తి అయితే ఉందో ఈ రోజున ఆ రక్తానికి అదే శక్తి ఉంది. దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. చప్పట్లు కొట్టండి. పుణ్యవతి గారని ఒక ఆవిడ కొత్తగా గేదె కొనుక్కుందండి. ఏం కొనుక్కుందండి? గేదె కొనుక్కుంటే వాళ్ళ తండ్రి గారు, భర్త గారు నాగేశ్వరరావు గారు వాళ్ళు చెప్పారంట బిందుడు పాలు ఎత్తదని చెప్పి. వాళ్ళు 10 రోజులు పాలు తీయకుండా అమ్ముతారండి. పొదుగు ఎక్కువగా ఉంటుంది. రాగానే ఫస్ట్ రోజు బాగానే వాళ్ళు అన్నట్టుగానే బిందుడు పాలు ఇచ్చింది. రెండో రోజు నాడు వాళ్ళు పాలు పెతకడానికి బిందు పట్టుకెళ్ళి నీళ్ళు పట్టుకెళ్ళి మరి సిద్ధపడుతూ ఉంటుంటే బడేలు తన్నిందంట. బడేలు తంతే మరి భయం వేసిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కొడుకు పాలు పెతకడానికి ప్రయత్నం చేస్తే ఆ కొడుకుని తన్నింది. మొత్తం ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన్నేసింది. పాలు ఇవ్వట్లేదు. బెంగలోకి వెళ్ళిపోయారు. 40,000 కొన్నాం ఎలాగయ్యంటే. స్తోత్రం చెల్లిందాం. నాకు కౌరం పేరు అయ్యా వచ్చి ప్రార్థన చేయండి అంటే మరి చిన్నబాబు గారు లాగా వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్ళాను.
తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళాను ప్రార్థన చేయడానికి. మరి నూనె పట్టుకుని వెళ్ళాను, ప్రార్థన నూనె పట్టుకుని వెళ్ళాను. పట్టుకుని వెళ్తే వాళ్ళు నన్ను ఎదుర్కొన్నారు. అదిగోండి గేదండి 40,000 ఎట్టు కొన్నామండి, ముందు బిందుడి పాలు ఇచ్చిందండి, రెండో రోజు మూడో రోజు పాలు ఇవ్వలేదండి అని బెంగగా చెప్తా ఉన్నారు. సర్లేమ్మా కొమ్ములు పట్టుకోండి అన్నాను. ఏమన్నాను, నేను డాక్టర్ను మరి పాస్టర్ను పశువుకి తెలియదు కదా అన్నాను. నేను డాక్టర్నో పాస్టర్నో పశువుకి తెలియదు కదా, మీకు తెలుసు, కొమ్ములు పట్టుకోండి. అంత పిరికేంటండి, దేవుడి శక్తి పొందుకున్నారు. అది కొమ్మిసిరిందంటే శక్తిన్నర అవుతుంది, ఇంట్లో జిట్టుకు వచ్చేస్తుంది, సూది వాటంగా ఉన్నారు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. కొమ్ములు పట్టుకున్నారండి. ప్రార్థన చేశాను, ప్రభువా 40,000 ఎట్టుకున్నారంట. నాయన ఒక్కరోజు మాత్రమే పాలు ఇచ్చింది, తర్వాత ఇవ్వలేదని చెప్తున్నారు, ప్రభు కార్యం చేయండి అని చెప్పి సిలువ గుర్తేసి నేను అమ్మ సర్లే వెళ్తున్నాను, మరి పాలు కూడా లేవు కదా, టీ పెడతాకి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పొచ్చింది. అలా కాదండి, అదేంటండి తల మీద సిలువ గుర్తేస్తున్నారు, మాకు పాలు ఎక్కడ ఇవ్వట్లేదు, అక్కడ మీరు తైలం రాసి ప్రార్థన చేయరేంటండి అంటుంది. చాలులే సరసం అనుకుని మీ ఇంట్లో ముగ్గురు తన్నింది అది. నేనేమో కొత్త క్యాండిడేట్నా దానికి. నేను అక్కడ ఆ పొదుగు దగ్గర సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తే ఇంకేమైనా ఉందా, తలకాయ చింతకాయ పచ్చడి అయిపోతుంది. చాలు వెళ్ళొస్తానులేమో పుణ్యవతి గారు అని చెప్తుంటే ఆవిడ అంటది, లేదండి చేయవలసిందే అంది. నేను చేయనమ్మా అని వచ్చేసాను. ఇంకా ఉంటే ఉన్నారు, పోతే పోయారు. నేను మొత్తం బెజ్జీలు అయిపోతే తలకాయ ఇంకెక్కడికి వెళ్ళగలుగుతాను. హల్లెలూయా. ఆ రెట్టింతుంటే అన్నాను, కడుపు నొప్పి వచ్చింది ఎప్పుడన్నా వచ్చిందండి. ఇక్కడ ఏమైనా బ్లేడ్తో బెజ్జిని తీసుకుని ట్యాబ్లెట్ పెట్టుకుంటున్నావు, అక్కడ తలనొప్పి వచ్చిందా అని వచ్చింది. మరి ఇక్కడ ఏదన్నా కొంచెం చీరుకుని అక్కడ ఏమైనా జెండు బాం లోపల పెట్టి ఏమైనా టేపేస్తున్నావా, ఏ రోగం వచ్చినా మాత్ర నోట్లో వేసుకుని నీళ్ళు తాగుతున్నావు, పొట్టలోకి వెళ్తుంది, రోగం ఎక్కడైతే అక్కడికి వెళ్ళి రోగం నయం అవుతుంది కదా, నొసల మీద రాసాం అక్కడికి వెళ్తుంది ఆ పవరు, నమ్ము యేసునామములు అని చెప్పి తర్వాత రోజు నాడు క్యానెడ్ పాలు అట్టుకొచ్చి గేదె పాలు ఇచ్చేస్తుందండి అన్నాడు. కంగారు మనుషులకి కంగారు, పేతురుకు కూడా కంగారే. తాలుకున్నాడు, తట్టుకున్నాడు, భరించాడు. అందుకని ఇప్పుడు అతను ఎవరికి కూడా నూనె రాయవసరం. ఎక్కడ ఇంకొక ఆవిడ అంటుంది దుర్గమ్మని, గేదెల దుర్గమ్మ, ఆవిడ పేరు గేదెల దుర్గమ్మ అని. ఏమండి ఇక్కడ నిప్పండి, ఇక్కడ రాయండి, అక్కడనే నేను ఈ పంచాయతీ నాకు బెట్టగా అయిపోయింది. ఇక్కడ అక్కడ నీకు ఎక్కడ పడితే అక్కడ రాయటానికా నేను, ఇదేంటి ఇప్పుడు ఇక్కడ అంటుంది అక్కడ అంటుంది, రేపు ఇంకో చోటని అంటుంది. ఇవన్నీ ఎవడు చేస్తాడు, ఇవన్నీ చేయటానికా నేను, నీకు ఎక్కడ రోగం అన్నా నొసల మీద సిలువ గుర్తేస్తానంది. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు భరించాడు, తట్టుకున్నాడు. మరి పేతుర్ని బజారు చేసేసాడు. పేతుర్ని ఏం చేశాడండి, బజారు చేశాడు, పబ్లిక్ చేసేసాడు. స్తోత్రం చెల్లిందాం. ఒకరోజు నాడు అంటాడు, ప్రభువా అన్నీ వదిలేసుకుని వచ్చాం, ఏంటంటే పరలోకంలో నీ పేరు మీద ఒక గవిని ఉంటుంది, చాలదా నీకు, నీ పేరు మీద ఒక గవిని ఉంటుంది, చాలదా నీకు. కిక్కును మనకుండా ఇక చచ్చేంత వరకు సాక్షిగా సేవకుడిగా ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన సంఘము ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి అపోస్తులు ఉపదేశ క్రమంలో ఉన్నటువంటి విశ్వాసులంగా మనం ఏమి నేర్చుకోవాలి? ఆ ఉడుకు దుడుకు పనికిరాదు. పేతుర్ని భరించాడు, నిన్ను భరిస్తున్నాడు. ఆయన భరిస్తున్నాడని మరి ఎన్నాళ్ళు నీవు ఆయనను ఆయాసపడతావు కనుక ప్రభుకు లోబడి ఉండు. ప్రభు ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. పేతుర్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ మంచి అవకాశం నాకు కలుగజేసినటువంటి పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని కృప మనకు తోడై ఉండును గాక.